గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. ఇస్ ఇట్ లైవ్? యాహ్! సో, ఈరోజు సెషన్‌లో ఏం డిస్కస్ చేద్దామంటే ఫినాన్షియల్ ప్లానింగ్. ఓకే. ఫినాన్షియల్ ప్లానింగ్ ఎస్పెషల్లీ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సాలరీ ఎంప్లాయీస్. ఓకే. దీంట్లో యాక్చువల్‌గా మనము మనీ మేనేజ్‌మెంట్ బ్యాడ్‌గా ఎలా చేస్తున్నామో, ట్రెడిషనల్‌గా మనం మనీ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తున్నామో, వాటిలో ఇబ్బందులేంటి? తర్వాత యాక్చువల్ ఫినాన్షియల్ ప్లానింగ్స్‌లో ఏమేమి మైండ్‌లో పెట్టుకోవాలి? మేబీ ఎమర్జెన్సీ ప్లాన్ కానీ, ఇన్స్యూరెన్స్ కానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, గోల్డ్ కానీ వాటి గురించి. తర్వాత ఈ వీడియో ఎండ్‌లో వి విల్ డిస్కస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? రిలేటెడ్ టు ద ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకేనా? సో, ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ వీడియోలో డిస్కస్ చేసింది సో ఫార్ నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్‌తో, లిమిటెడ్ ఉన్న అండర్‌స్టాండింగ్‌తో చేసిన అడ్వైజెస్. వీటిని మీరు ఫైనల్ అడ్వైజెస్‌గా తీసుకోకండి. డూ యువర్ ఓన్ రిసర్చ్. తర్వాత మీకు ఎలా నచ్చితే అలా ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఈస్ లైక్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే టు యువర్ ఫినాన్షియల్ ప్లానింగ్. ఓకేనా? సో, లెట్స్ జంప్ ఇన్. ఫస్ట్ సో ఫార్ ఒక ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ ఏముంది మన దగ్గర అంటే, మనీ మన దగ్గరనే ఉండాలి. ఎప్పుడంటే మనీ అప్పుడు ఖర్చు పెట్టుకునేలాగుండాలి. అప్పుడుంటేనే సేఫ్. అందుకనే మన నానమ్మలు గాని, తాతయ్యలు గాని ఒక లెవెల్ వరకి మన నాన్నలు గాని ఏం చేసేవాళ్ళంటే, మనీని సంచుల్లో గాని, డబ్బాల్లో గాని, పోపు డబ్బాల్లో గాని, తర్వాత బట్టలో గాని దాచిపెట్టేవారు. ఎందుకంటే, మనకు అవసరం ఉన్నప్పుడు మనీ మన దగ్గరుంటే సేఫ్‌గా ఉంటాము. లేకపోతే ఇట్స్ నాట్ గుడ్ అని అదొక కాన్సెప్ట్ ఉండేది. ఇదొక వన్ కాన్సెప్ట్. ఇంకొక ఇంకొక బిగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, టాక్స్ అనేదాన్ని ఒక పెద్ద భూతంలాగా చేయడం స్టార్ట్ చేశారు. ఇట్స్ ఓకే. ఫర్ ఎవరైతే నాన్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్‌లో లేరో, ఇట్స్ అనదర్ మ్యాటర్. బట్ వన్స్ మనం ఒకసారి టాక్స్ నెత్తి కిందకొచ్చాక, వి షుడ్ నాట్ బి ఇన్ఫార్మల్. ఓకే. ఈ టాక్స్ భూతంగా చేసి ఏం చేస్తున్నారంటే, చాలా మంది సాలరీడ్ ఎంప్లాయిడ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 3 థింగ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. వన్ ఈస్ ల్యాండ్. ఎందుకంటే, లాట్ ఆఫ్ ల్యాండ్ అన్‌అకౌంటెడ్ ఉంటది. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ అవ్వవు. తర్వాత సెకండ్ ఏంటి గోల్డ్. లాట్ ఆఫ్ మనీని యూ కెన్ స్టోర్ ఇన్ గోల్డ్ ఫార్మ్‌లో. అది కూడా గవర్నమెంట్ అకౌంట్‌లోకి రాదు. సో, టాక్స్ తప్పించుకోవచ్చని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత డబ్బుని మిత్తికిస్తారు, వడ్డీకిస్తారు 2% రైట్? 2% పర్ మంత్ అని ఇచ్చేస్తారు. ఈ 3 ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా గుడ్ ఇన్‌స్ట్రుమెంట్స్. బట్ వాటిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇబ్బందులున్నాయి. కేర్‌ఫుల్‌గా వినండి. వన్ థింగ్ ఏంటి అంటే ల్యాండ్. సో, జనరల్ పర్సెప్షన్ ఏంటి? ల్యాండ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే మనీ డబుల్ అవుతది, ట్రిపుల్ అవుతది, ఫాస్ట్‌గా అవుతది అని అంటారు. ఇట్స్ ఓకే. ఇట్స్ సేఫ్. ఇట్స్ సేఫ్. బట్ దాంట్లో రిస్క్‌లేంటి ల్యాండ్‌లో అంటే ఆహ్, లాట్ ఆఫ్ లిటిగేషన్, తర్వాత లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అది సెపరేట్ థింగ్. బట్ ల్యాండ్ ఈ ప్యూర్‌లీ, ప్యూర్‌లీ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాటర్‌కొచ్చేసరికి ఏంటంటే, ల్యాండ్ 1991 నుంచి 2020 వరకి డాటా జూసుకుంటే, ల్యాండ్ ఇచ్చిన రిటర్న్ 9.3%. ఓకే. గోల్డ్ అదే పీరియడ్‌లో 1991 నుంచి 2020 వరకిచ్చిన రిటర్న్ ఎంత అంటే 10.2%. విచ్ ఈస్ నాట్ 500, 400 ఇట్లాంటి పర్సెంట్ కాదు. జనరల్లీ మనం ఇలా బిలీవ్ చేస్తాం. ల్యాండ్ రేట్స్ డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని. బట్ ల్యాండ్ రేట్స్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో, సో గ్రోత్ రేట్ ఈస్ 9.3%. గోల్డ్ ఈస్ 10.2%. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత గ్రోత్ రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ ఇవ్వట్లేదు. వేరస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇన్‌ఫార్మల్‌గా ఇంట్రెస్ట్‌కిచ్చేస్తారు. మెయిన్‌లీ టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఊళ్ళో వాళ్ళకి. దాంట్లో గుడ్ 24% ఇంట్రెస్ట్ ఒస్తది. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఎవరైతే ఇంట్రెస్ట్‌కిస్తున్నారో రిస్కీ. దట్ ఈస్ హై రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్. వన్ ఏంటి, డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే తీసుకున్నారో మోస్ట్‌లీ రిటర్న్ ఇవ్వరు. చాలా వరకు రిటర్న్ ఇవ్వరు. సెకండ్ ఏంటి, ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి గదా! ఇంత హై ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీ పైన ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ పైన ఎవరైనా కేసేయొచ్చు. ఉసురీ కేసెస్ అంటారు వాటిని. సో, యాస్ రూల్ ప్రకారము హై ఇంపార్టెంట్ రిస్క్ ఏంటి అంటే, డిఫాల్ట్ అయితది. దీంతో పాటుగా బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. మన వాళ్ళు అవుతది. దెన్ ఇట్ లీడ్స్ టు ద బ్రేక్ ఆఫ్ దట్ బాండ్. సో, దీస్ ఆర్ ద రిస్క్ విత్ ఇంట్రెస్ట్.
అలా గాకుండా ఒక్కసారి మన నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50 అంటే ఏం లేదు. ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ వాటి గ్రోత్ రేట్ 50 కంపెనీస్ యావరేజ్ తీసుకుంటే దాని గ్రోత్ రేట్ ఎంత అంటే 12-12.4% విచ్ ఈస్ హైయర్ దెన్ రియల్ ఎస్టేట్, గోల్డ్. ఓకేనా? సో దట్స్ వై వి షుడ్ ప్లాన్ బెటర్. గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్‌గా చెప్తాను. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఇక్కడ రియల్ ఎస్టేట్ 9.3% మాత్రమే పెరిగింది అంటే దాని అర్థం రియల్ ఎస్టేట్ బ్యాడ్ అని కాదు. అలాగే గోల్డ్ కూడా 10.2% మాత్రమే పెరిగింది. లేకపోతే థెఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. జీఎస్టీ కూడా పే చేసేదుంటే దాని అర్థం గోల్డ్ కొనొద్దని కాదు. ప్లానింగ్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి మనకి. ఏంటి నిఫ్టీ ఉంది, గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నిట్లో ఎంతెంత మనీ స్పెండ్ చేయాలి, ఏవి ప్రియారిటీస్ పెట్టుకోవాలని చేయడమే ఫినాన్షియల్ ప్లానింగ్. ఓకేనా? దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సమ్మరీ ఆఫ్ వీడియో. సో ఫస్ట్ ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. టాక్స్ గురించి డిస్కస్ చేసాం. గ్రోత్ రేట్స్ ఎంతో డిస్కస్ చేసాం. నౌ ఇప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలన్నది క్వెషన్. ఓకే. ఎందుకు మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఫిక్స్డ్ సాలరీ. అఫ్‌కోర్స్ ప్రైవేట్ సెక్టార్‌లో గూడా చాలా వరకి ఫిక్స్డ్ సాలరీ ఉంటాయి. బట్ ప్రైవేట్ సెక్టార్‌లో అట్‌లీస్ట్ వాళ్ళకి ఆ స్కోప్ ఉంటది. కంపెనీ టు కంపెనీ స్విచ్ అవ్వడానికి. లేకపోతే మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే మీ దాంట్లో హైక్ వచ్చేస్తది. బట్ గవర్నమెంట్‌లో అలా ఉండదు. దేర్ ఈస్ ఎ ఫిక్స్డ్ ప్రమోషన్స్ స్కేల్ ఉంటది. ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇంక్రిమెంటల్లీ లేకపోతే డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవర్ సాలరీస్. సో ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి మనకి. సెకండ్ ఏంటి? ఇఫ్ మీరు హానెస్ట్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ గడపాలనుకోవాలనుకోండి, యూ షుడ్ బి ఫినాన్షియల్లీ స్టేబుల్. జనరల్లీ లాట్ ఆఫ్ కరప్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే, గ్రీడ్‌తో స్టార్ట్ అవుతది. అవసరంతో స్టార్ట్ అవుతది. ఫస్ట్ అవసరంతో స్టార్ట్ అవుతదది. ఏంటంటే ఏదన్నా ఒక మనీ పిల్లలకి చదువు కోసమో, లేకపోతే అమ్మాయికి హెల్త్ కోసమో, లేకపోతే అమ్మకి హెల్త్ కోసమో ఇబ్బంది పడతాము. సో, అక్కడ స్టార్ట్ అయిన పెట్టి కరప్షన్ స్లోగా నిన్ను లోపలికి తీసుకొని ఒక పెనుభూతంలా నిన్ను ముంచేస్తది. సో, ఈ హానెస్ట్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ కోసం యూ షుడ్ బి ఫినాన్షియల్లీ స్టేబుల్. తర్వాత ఇప్పుడంటే ఎవరైతే ఇప్పుడు నార్మల్లీ రీసెంట్‌గా గ్రూప్ 1 జాబ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్ కొన్ని జాబ్స్ వచ్చాయి. ఎవరైతే ఈ జాబ్స్ వచ్చాయో ఇప్పుడంటే ఓకే. బట్ ఈచ్ ఇయర్ పెరిగిన కొద్దీ మన ఖర్చులు డ్రాస్టికల్లీ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ సింగిల్ 10,000-14,000 ఖర్చులయిపోతాయి మాక్సిమం. అలాగే బట్ ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్ దెన్ ఆ ఖర్చులు దేనికి సరిపోవు. సో, విత్ పెళ్లి, పిల్లలు మీ ఖర్చులు గూడా పెరుగుతాయి. సో, వి నీడ్ టు ప్లాన్. తర్వాత ఈ సాలరీ ఏదైతే ఇంక్రీజ్డ్ ఉందో, ఇది డిక్టేటెడ్ బై ఇంక్రీజ్ ఇన్ ఇన్‌ఫ్లేషన్ కూడా. మన సాలరీ పెరుగుతది. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్‌ఫ్లేషన్ గూడా పెరుగుతది. వెరీ సింపుల్ ఏంటంటే, ఇప్పుడు మీకు రూ. 100 సాలరీ వస్తుంది. సో, రూ. 100 సాలరీస్‌తో ఇప్పుడున్న ప్రెజెంట్ స్టేట్‌లో 2 కేజీ ఆఫ్ ఆనియన్ కొందాం వస్తుంది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్‌కి మీ సాలరీ రూ. 105 పెరిగింది. బట్ ఇన్‌ఫ్లేషన్ గ్రోన్ బై 6%. అప్పుడు రూ. 105కి 2 కేజీ ఆనియన్స్ వస్తాయా? రావు. సో, మీ మనీ వాల్యూ తగ్గిపోతుంది ఇన్‌ఫ్లేషన్ పెరిగిన కొద్దీ. సో, ఈ ఆల్ ఫినాన్షియల్ ప్లానింగ్‌లో ఈ ఆల్ థింకింగ్‌లో వాట్ విల్ డూ ఏంటంటే, ఇన్‌ఫ్లేషన్ 4-5% అనుకోని, దానికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి. మీకిచ్చే ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు కరెంట్‌లీ 6.5%. ఇన్‌ఫ్లేషన్ ఎంతుంది? 6%. దాని అర్థం ఏంటంటే మీకు యాక్చువల్లీ ఎంత మనీస్ వస్తుంది అంటే 0.5%. ఎందుకంటే మీ మనీ పెరిగింది. బట్ మనీ వాల్యూ గూడా పెరిగింది. మనీ వాల్యూ తగ్గింది. సో, మీకొచ్చే యాక్చువల్ ఇంట్రెస్ట్ తక్కువవుతది. సో, 0.5%. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా ఆ 6% ఇన్‌ఫ్లేషన్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి. ఓకేనా? బట్ బిఫోర్ థాట్ ఇన్వెస్ట్ చేసే ముందు కానీ, ల్యాండ్ కొనే ముందు గాని, గోల్డ్ కొనే ముందు గాని వి షుడ్ డూ సంథింగ్. సో, నౌ ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్‌లో మనం ఫోకస్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్. వి షుడ్ హావ్ సమ్ మనీ. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌ని మీట్ చేయడానికి. కరోనా ఎప్పుడొస్తదో తెలీదు. నేనున్న బిల్డింగ్‌లోకి ఎప్పుడు విమానం దూరిపోద్దో తెలీదు. లేకపోతే ఎప్పుడు న్యూక్లియర్ వార్ అయితదో తెలీదు. ఎప్పుడు ఏదైతదో తెలీదు. సో,
యూ షుడ్ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ ఫండ్ విత్ యూ. సో దట్ ఆ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మీట్ అయిన తర్వాత మీరు మనీ అరేంజ్ చేసుకోవచ్చు. సో, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్లీజ్ ఫోకస్ అట్‌లీస్ట్ ఒక 3 నెలల ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోండి. 3 నెలల ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవడం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ హ్యాపీగా గడపడానికి ఐయామ్ టేకింగ్ ఎ గుడ్ నంబర్ 50,000 రిక్వైర్డ్ అయితే అనుకోండి. సో, మీ బ్యాంక్ అకౌంట్‌లో అట్‌లీస్ట్ 1,50,000 ఉండాలి. ఆల్వేస్. ఆల్వేస్. లేదు, మీ ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ 10,000 అనుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎన్ని డబ్బులుండాలి ఫస్ట్ బిఫోర్ డూయింగ్ ఎనీ ప్లానింగ్? 30,000 ఉండాలి. అవి అలానే ఉండాలి. వాటిని స్పెండ్ చేయకూడదు. ఓకేనా? ఇది ఎమర్జెన్సీ ఫండ్. జనరల్లీ 3 మంత్స్ అట్లా సేవింగ్ చేసేసి ఫస్ట్ 3 మంత్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. లేదు సార్ కొంచెం మాది సాలరీ తక్కువ. నేనేం చేస్తా అంటే ఫస్ట్ 2 మంత్స్ బిల్డ్ చేసుకుంటా. మిగతాది ఎక్కువ అమౌంట్ వస్తుంటాయి కదా! దాన్ని సేవ్ చేస్తూ 3 మంత్స్ బిల్డ్ చేసి పెట్టుకుంటా సార్ వితిన్ నెక్స్ట్ 6 మంత్స్‌లో, 7 మంత్స్‌లో అంటే విచ్ ఈస్ గుడ్. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, సెకండ్ థింగ్ ఏంటి అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇఫ్ మీరు ఒకవేళ సోల్ బ్రెడ్ విన్నర్ అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీలో ఐ యామ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ ఎర్నింగ్. అలాగే మీ ఫ్యామిలీలో ఓన్లీ యూ ఆర్ ద పర్సన్ ఎర్నింగ్ అనుకోండి. మీ పేరు పైన టర్మ్ ఇన్స్యూరెన్స్ డెఫినిట్‌గా ఉండాలి. టర్మ్ ఇన్స్యూరెన్స్ వర్త్ ఆఫ్ 1,00,00,000 డెఫినిట్‌గా తీసుకోండి. ఇదొక ఫినాన్షియల్ కుషన్ లాగా. టర్మ్ ఇన్స్యూరెన్స్ లేకుండా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరెంతన్నా సేవ్ జేయండి. మీరెంతన్నా ఇన్వెస్ట్ చేయండి. మీరెంత రిచ్ అన్నా గానివ్వండి. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ, ఒక్కటే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ యూ ఆర్ గాన్. యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ గాన్. ఆల్ అసెట్స్, ఆల్ సేవింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. ఓకే. సో, టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటే ఏం లేదు. ఇఫ్ మీకు ఏదైనా అయిందనుకోండి, అన్‌ఫోర్సిన్ కండిషన్‌లో డెత్ అయిపోయినప్పుడు ఆ 1,00,00,000 మీకిచ్చేస్తారు. ఓకే. లేదనుకోండి యూ విల్ గెట్ నథింగ్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. బట్ కొన్ని డ్రామాస్ ఉంటాయి ఇన్స్యూరెన్స్ దీంట్లో కూడా ఏంటంటే కొన్ని బ్యాడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇన్స్యూరెన్స్‌లో. బ్యాడ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే మంత్లీ ఇంత కట్టాలి. ఒకవేళ డెత్ ఆర్ ఎనీథింగ్ అయితే మీ మనీ మీకు ఇంట్రెస్ట్‌తో సహా ఇచ్చేస్తారు. లేకపోతే ఒకవేళ డెత్ అయితే ఇంత ఇచ్చేస్తారు. అవ్వకపోతే మళ్ళీ మీ మనీ బ్యాక్ వస్తది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రొడక్ట్. ఎందుకు అంటే ఫస్ట్ అది మీకు ఎమర్జెన్సీలో సరిపడా అమౌంట్ ఇవ్వదు. ఓకే. ఎమర్జెన్సీకి సరిపడా అమౌంట్ ఇవ్వదు. లేదు ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్‌గా జనరేట్ చేస్తదా అంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్‌గా జనరేట్ చేయదు. అటు మీకు ప్రాపర్ కవర్ ఇవ్వదు. ఇటు మీకు ప్రాపర్‌గా ఇటు మీకు ప్రాపర్‌గా ఇంట్రెస్ట్ కూడా జనరేట్ చేయదు. సో 2 కాకుండా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఇట్లాంటి ఏవైతే స్కీమ్స్ ఉంటాయో కేవలం ఏజెంట్ ఆ కమిషన్ కోసం చాలా సార్లు మీకు అమ్ముతాడు. సో ప్లీజ్ బీ కేర్‌ఫుల్. ఏదన్నా ఒక పాలిసీ తీసుకునే ముందు రెండే థింగ్స్ చెక్ చేసుకోవాలి. ఒకటి నాకేమన్నా అయితే సరిపడా అమౌంట్‌లో వస్తదా? రాదా? పాయింట్ నంబర్ 1 అది మెయిన్ ప్రియారిటీ ఉండాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు, టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు. 2 లేదు నాకు కొంచెం డబ్బులు బ్యాక్ వస్తే కూడా బావుంటదన్నప్పుడు, ఓకే. నేను పెట్టిన అమౌంట్‌కి ఎంత రిటర్న్ వస్తది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతదని చూడండి. హార్డ్‌లీ 4%, 5% వస్తది. ఆర్ 6%. నేనేం చెప్పాను ఇన్‌ఫ్లేషన్ కంటే ఎంత ఎక్కువొస్తే అంత గుడ్ ప్రొడక్ట్. ఇన్‌ఫ్లేషన్ ఎంత? 5-6%. మీకెంతొస్తుంది? 6%. దాని అర్థం ఏంటంటే మీరేదైతే మనీ బెట్టారో అంత వాల్యూ గూడా రాలేదు. తగ్గిపోయింది. ఓకేనా? సో, థట్స్ ఇట్. దట్ ఈస్ ద పాయింట్ నంబర్ 2. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్. ముందుగా చెప్పుకున్నట్టుగానే ఏదైతే ఈ ఈక్విటీ టర్మ్స్ ఉన్నాయో, లేకపోతే షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఆహ్, హైయెస్ట్ కంపేర్డ్ టు రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎవ్రీథింగ్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్‌లో జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లో చేశారనుకోండి, టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. వన్ ఏంటి మీకు డైరెక్ట్ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సెకండ్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. ముందే చెప్తున్నా ఐయామ్ స్పాయిలింగ్ దట్ గివింగ్ దట్ స్పాయిలర్. డోంట్ గో విత్ ద ఇండివిడ్యువల్ స్టాక్స్. డోంట్ గో విత్ ద ఇండివిడ్యువల్ స్టాక్స్. ఎందుకంటే ఇండివిడ్యువల్ స్టాక్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ రిస్క్.
మనం మేనేజ్ చేయలేము, మనం చదవలేము అండ్ మనము దాన్ని హ్యాండిల్ చేయలేము రిస్క్‌ని కూడా. సో, బెటర్ గో విత్ ద మ్యూచువల్ ఫండ్స్. సో, నేనెప్పుడైతే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అని చెప్తున్నానో, మోస్ట్‌లీ మ్యూచువల్ ఫండ్స్ గురించే చెప్తున్నాను. ఓకేనా? క్లారిటీ. సో, మ్యూచువల్ ఫండ్స్ సో ఫార్ ఎంత యావరేజ్ జనరేట్ చేశాయి, యావరేజ్ మీకు రిటర్న్స్ ఇచ్చాయి అంటే 12-13%. లోయెస్ట్ సైడ్ తీసుకున్న 11-12% ఇస్తున్నాయి. విచ్ ఈస్ హైయర్ దెన్ రియల్ ఎస్టేట్, హైయర్ దెన్ గోల్డ్, హైయర్ దెన్ ఎనీథింగ్. సో, ఓకే. సో, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈస్ ఎ గుడ్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు. అసలు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక కంపెనీ పెట్టాను. కంపెనీ షేర్స్ మీకిస్తున్నాను. నా కంపెనీని 10 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఒక్క షేర్‌కి రూ. 10 మీకిచ్చేసాను. మీరు ఆ రూ. 10 షేర్ కొనుక్కున్నారనుకోండి. ఆ రూ. 10 నా కంపెనీలో ఒక పార్ట్, ఒక షేర్ మీకొచ్చినట్టు. సో, ఆ రూ. 10 నాకిస్తారు గదా! సో, ఆ రూ. 10తో నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఒస్తాయి. ఎన్నొచ్చాయి? రూ. 10 ఇన్వెస్ట్ చేస్తే రూ. 12 ఒచ్చాయి. అంటే 2% ప్రాఫిట్ నేను జనరేట్ చేశాను. సో, ఆ 20% జనరేట్ చేశాను. ఆ 20% నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్ చేసి మళ్ళీ జనరేట్ చేస్తాను. ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఉంటే, నా కంపెనీ వాల్యూ కాస్త రూ. 10 కంపెనీ పోయి 10 ఇంటూ 10 టోటల్ 100. రూ. 100 వాల్యూ కంపెనీని నేను రూ. 1000 చేశాను. అప్పుడు మీ షేర్ ఏమవుతది? 10% ఇంటూ 10 టైమ్స్ అయితది. అప్పుడు మీ షేర్ ఏదైతే రూ. 10 కొన్నారో, నా కంపెనీ వాల్యూ కూడా పెరిగింది కాబట్టి, మీ దగ్గరున్న రూ. 10 షేర్ రూ. 100 అవుతది. థట్ ఈస్ ద కాన్సెప్ట్. సో, మీరిట్లా ఇండివిడ్యువల్ కంపెనీస్‌కెళ్ళి పిక్ జేసుకోలేరు. ఎందుకంటే, ఏ కంపెనీ గ్రో అవుతుందో, ఏ కంపెనీ లాస్ అవుతుందో తెలీదు. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే, మ్యూచువల్ ఫండ్స్ కోసం వెళ్తాం. సో, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళేం జేస్తారంటే, వీళ్ళొక టైప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. వాళ్ళేం జేస్తారు, మీరు పెట్టిన మనీ అందరి దగ్గర నుంచి మనీ తీసుకొని, వాళ్ళు ప్రాపర్‌గా స్టడీ జేసి, డిఫరెంట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి, ఆ వచ్చిన ప్రాఫిట్స్‌లో దే విల్ టేక్ 0.5% ఆర్ 0.6% యాస్ ఎ ఫీ. మిగతా ఫీ అంతా మీకిచ్చేస్తారు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, స్టాక్స్ మార్కెట్ స్టడీ చేయడము, లేకపోతే స్టాక్స్ ఫాలో అప్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న మ్యాటరు. చాలా ఎమోషనల్లీ డ్రైనింగ్, టైమ్ డ్రైనింగ్. మనకంత టైం ఉండదు. తర్వాత ఇప్పుడున్న ప్రపంచంలో ఆల్గో ట్రేడింగ్ అని, ఏఐతో ట్రేడింగ్ అని, డిఫరెంట్ పవర్‌ఫుల్ ఇంజిన్స్‌తో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఆ మార్కెట్‌లో మనం మొబైల్‌తో ట్రేడింగ్ చేయడం ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. తర్వాత మనకంత టాలెంట్ కానీ, అంత నాలెడ్జ్ కానీ ఉండదు. సో, మనం ప్రొఫెషనల్స్‌కి ఆ మనీ ఇచ్చి, వాళ్ళు జనరేట్ చేసి ఇచ్చిన తర్వాత తీసుకోవడం ఇస్ ఎ గుడ్ ఆప్షన్. లాట్ ఆఫ్ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కొన్ని 1% చార్జ్ చేస్తారు. కొన్ని 0.5% స్టార్ట్ చేస్తారు. 0.3% స్టార్ట్ చేస్తారు. ఐ యామ్ నాట్ గోయింగ్ ఇంటూ ఇట్. నేను జస్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇట్స్ అప్ టు యూ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూ టేక్. ఓకేనా? సో, ఇండివిడ్యువల్ స్టాక్స్ వద్దు అంటే సమ్మరైజ్ చేస్తాను. లార్జ్ అమౌంట్ ఆఫ్ టైమ్ తీసుకుంటది. డైలీ 4-5 అవర్స్ స్పెండ్ చేయాలి. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే ఇట్స్ టూ మచ్ రిస్క్. వన్ స్టాక్ మీరు పిక్ చేసుకున్నారు. ఇట్స్ డన్. యువర్ పోర్ట్‌ఫోలియో ఇస్ డన్. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమైతదంటే దే విల్ పిక్ 50, 60, 70 స్టాక్స్. సో, దాంట్లో రేషియో అనేది తగ్గిపోతాయి. రిస్క్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మనకు ఆ స్కిల్ కూడా ఉండదు. వెరీ హానెస్ట్‌లీ స్కిల్ ఉండదు. ప్రాపర్ ఫినాన్షియల్స్ చూడాలి, ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ చూడాలి, ప్రాపర్ మార్కెట్ కండిషన్స్ చూడాలి. దెన్ యూ షుడ్ ఇన్వెస్ట్. ఓకేనా? దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. ఎవరైతే డౌట్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయొచ్చా? చేయకూడదా? అని. యెస్ చేయొచ్చు. అందుకే ఐ యామ్ టెల్లింగ్ యూ. ఆ రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? నేను వీడియో ఎండ్‌లో చెప్తాను. బిఫోర్ థట్ విల్ డూ. ఈ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటున్నానంటే వెరీ సింపుల్ అండి. ఒక 5 ఇయర్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు ప్రాపర్‌గా అనుకోండి. ప్రాపర్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే, ఒక 5 ఇయర్స్‌లో యూ మీ చాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతాయి. మీకు లాసెస్ రాడానికి. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ చేశారనుకోండి, ఆల్‌మోస్ట్ నిల్ ప్రాబబిలిటీ ఉంటది మీరు లాసెస్‌లోకెళ్ళడానికి. స్ట్రక్ అయింది చెప్పండి. వి విల్ కంటిన్యూ ఫ్రమ్ థట్ ప్లేస్. కంటిన్యూ ఫ్రమ్ థట్ ప్లేస్. ఎక్కడి నుంచి స్ట్రక్ అయింది? ఓకే. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో 5 ఇయర్స్ ఇఫ్ యూ ఇన్వెస్ట్
ఆల్మోస్ట్ 0 ప్రాబబిలిటీ ఉంటది. మీరు నెగెటివ్‌లోకెళ్ళడానికి. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ 77 ఇయర్స్ ఆల్మోస్ట్ నిల్ ఛాన్సెస్ ఉంటాయి మీరు నెగెటివ్‌లోకెళ్ళడానికి. అంటిల్ అండ్ అన్‌లెస్ దేర్ ఈస్ సమ్ కోవిడ్ థింగ్ ఆర్ సమ్ న్యూక్లియర్ వార్ ఆర్ సంథింగ్. బట్ 14 ఇయర్స్ నుంచి దేర్ కమ్స్ ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. సో, ఇవన్నీ టర్మ్స్ గురించి ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ప్లేస్ టు డిస్కస్. సో, బెటర్ మీరు ప్రాపర్ రిసర్చ్ చేయాలి. బట్ ఐ విల్ టెల్ సమ్ ఫిగర్స్. ఇఫ్ మీరు 5,000ని 12% ఇంట్రెస్ట్ 12% రిటర్న్ వస్తుందనుకోని 12 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. 7.2 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. యూ విల్ గెట్ 16.1. 15 ఇయర్స్ చేశారనుకోండి. 9 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. మీరొచ్చేది 25,00,000 వస్తాయి. అలా కాకుండా 17 ఇయర్స్ చేశారనుకోండి. 10,00,000 ఇన్వెస్ట్ చేస్తారు అంతవరకి. యూ విల్ గెట్ 33.3 లాక్స్. అలా కాకుండా 25 ఇయర్స్ చేశారనుకోండి. 15 లాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1,00,00,000 వస్తది. అండ్ 30 ఇయర్స్ చేశారనుకోండి. 18 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు. 1.7 క్రోర్ వస్తది. ఒకసారి ఫిగర్స్‌ని మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ ఆర్ ఎస్ఐపి కాలిక్యులేటర్స్ అని ఉంటాయి. గో పుట్ ఇట్. దిస్ ఇస్ ద యావరేజ్డ్ కాలిక్యులేటర్. జనరల్లీ ఇట్ ఈస్ ట్రూ. ఒకసారి కాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. యూ విల్ గెట్ ఇట్. ఎందుకు నేనిప్పుడు చెప్తున్నాను అంటే, ఇఫ్ యూ సీ ఇట్ ఎంత టైం మనం మార్కెట్‌లో ఉంటే మన మనీ డబుల్, ట్రిపుల్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 10 టైమ్స్ అయ్యే ప్రాబబిలిటీ అంత పెరుగుతది. వెరీ సింపుల్. గోయింగ్ బై ద యావరేజెస్ ఒక 30 ఇయర్స్ కనుక మీరు మనీ ఇన్వెస్ట్ చేసి అలానే ఉంచగలిగితే 10 టైమ్స్ అవుతది. ఇట్ ఈస్ యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు ఎవరైతే రీసెంట్‌గా జాబ్స్ తీసుకున్నారో డోంట్ డిలే ఇట్. ఎందుకంటే మనం డిలే చేసిన కొద్దీ ఆ అమౌంట్ మనం మార్కెట్‌లో పెట్టేది తగ్గుతూ ఉంటది. తర్వాత ఆ మనీ కూడా తగ్గుతూ ఉంటది. సో, అందుకనే ట్రై టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో, ఎవరైతే ఇప్పుడు 25 ఇయర్స్‌కి అలా సర్వీస్‌లోకెళ్లారనుకోండి, మీకు ప్రాపర్ 30 ఇయర్స్ ఉంటది. బై దట్ టైమ్ డ యూ కెన్ మల్టిప్లై యువర్ అమౌంట్ బై 10. ఓకేనా? సో, దట్ ఈస్ ఇట్. దెన్ ఆహ్, తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ లేవా సార్ అంటే యెస్. దేర్ ఆర్ రిస్క్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మెయిన్ రూల్ ఏంటంటే, మీరిలా డబ్బులు పెట్టి, ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి రిటర్న్ అలా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మినిమమ్ 7 ఇయర్స్. ఒకవేళ మీరు స్మాల్ క్యాప్స్ కనుక ఎళ్తున్నట్టయితే మినిమమ్ 10 ఇయర్స్. మినిమమ్ 7 ఇయర్స్, మినిమమ్ 10 ఇయర్స్. దానికంటే తక్కువ టైమ్ ఉంది. దానికంటే తక్కువ టైమ్‌లో నాకు రిటర్న్స్ రావాలి, డబ్బులు తీసేసుకోవాలనుకున్నారనుకోండి, డోంట్ ఇన్వెస్ట్. డోంట్ ఇన్వెస్ట్. ఇట్ ఈస్ నాట్ వర్త్. ఎందుకంటే మీకు రిస్క్ ఎక్కువ, రివార్డ్ తక్కువ. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థాన్ 7 ఇయర్స్, మోర్ థాన్ 10 ఇయర్స్ అప్పుడే మీకు రివార్డ్ ఎక్కువ, రిస్క్ తక్కువ ఉంటది. ఓకే. వెరీ సింపుల్. మరి రిస్క్ ఏంటి సార్ అంటే 1 ఫినాన్షియల్ ఫ్రాడ్స్. ఫినాన్షియల్ ఫ్రాడ్స్ రీసెంట్‌గా ఏమయ్యాయో చూడండి. 'హర్షద్ మెహతా' స్కామ్ అయింది. అప్పుడు మార్కెట్ పడిపోయింది. 40% పడిపోయింది. ఇట్ ఈస్ ఎ రిస్క్. తర్వాత క్రైసిస్ ఒస్తాయి. 2018 ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. 2008 ఫినాన్షియల్ క్రైసిస్. అప్పుడు మార్కెట్ 60% పడిపోయింది. తర్వాత వార్ రీసెంట్‌గా యూఎస్ఏ, యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అయింది గదా! అప్పుడు గూడా మార్కెట్ 5% పడిపోయింది. తర్వాత టారిఫ్స్. ట్రంప్ ఆయనకు ఒకసారి ఏమో అవుతది. ఏదో టారిఫ్స్ చేస్తూ ఉంటాడు. మార్కెట్ చేసినప్పుడల్లా 4-5% మార్కెట్ పడిపోయింది. పాండమిక్స్ కోవిడ్-19 వచ్చింది కదా! అప్పుడు మార్కెట్ ఫెల్ 40%. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే రికవరీ చూడండి. 'హర్షద్ మెహతా' స్కామ్ అప్పుడు 40% మార్కెట్ పడిపోయింది. వితిన్ క్రైసిస్ 2018 ఫినాన్షియల్ క్రైసిస్‌లో 60% పడిపోయింది. వెంటనే రికవర్ అయిపోయింది. తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్ అప్పుడు 5% అయిపోయింది. వెంటనే రికవరీ అయిపోయింది. టారిఫ్స్ ఇంకా రికవరీ అవుతుంది. కోవిడ్-19 40% వెంటనే రిటర్న్ అయిపోయింది. సో, మీరు ఆ 2-3 ఇయర్స్ ఇబ్బంది ఉన్నా కూడా నేను మార్కెట్‌లోనే మనీ ఉంచగలుగుతా అనుకుంటేనే బెస్ట్. బట్ ఇఫ్ యూ హావ్ దట్ పేషెన్స్ మీకు నో ఇష్యూస్. మళ్ళీ చెప్తున్నాను ఇన్వెస్ట్ ఇట్. లేదనుకోండి డోంట్ ఇన్వెస్ట్. ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్, మీడియం క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, గోల్డ్ ఉంది, ఇండెక్స్ ఉంది. ఇవన్నిట్లో యూ కెన్ ఇన్వెస్ట్. ఓకే. సో, ఎవరికైతే లెస్ థాన్ 7 ఇయర్స్ టైమ్ ఉందనుకోండి, వాళ్ళు లార్జ్ క్యాప్‌లో గాని, మీడియం క్యాప్‌లో గాని ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటది. బట్ ఎవరికైతే మోర్ థాన్ 10 ఇయర్స్ టైమ్ ఉందో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్. ఫండ్‌లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది ఇట్స్ అప్ టు యూ.
నేను దాన్ని రికమెండ్ చేయను. ఐయామ్ నాట్ ఎ రైట్ పర్సన్ టు రికమెండ్ ఆల్సో. దానికి మీరు ప్రాపర్ రిసర్చ్ చేయండి. ఇంకా యూట్యూబ్‌లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. మల్టిపుల్ పర్సన్స్ వీడియోస్ చూడండి. దెన్ కమ్ టు ఎ కంక్లూజన్. ఓకేనా? బట్ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఇఫ్ యూ హావ్ మోర్ థాన్ 10 ఇయర్స్ ట్రై టు డూ విత్ ద స్మాల్ క్యాప్స్. దట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? తర్వాత సార్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా చాలా రిస్క్ ఉంది. అండ్ షేర్ మార్కెట్ కూడా చాలా రిస్క్ ఉంది. ఏం చేయాలి అంటే అందులో కొంత అమౌంట్‌ని మీరు గోల్డ్‌లో కానీ, నిఫ్టీ బీస్‌లో కానీ యూ కెన్ ఇన్వెస్ట్. సో, ఇప్పుడు మీకొక 30,000 వస్తుంది. రైట్? 30,000 వస్తుందనుకుందాం. దాంట్లో మీరు 20,000 ఖర్చులు మిగతావి స్పెండ్ చేసి 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఐడియల్లీ నేనేం రికమెండ్ చేస్తా అంటే 10,000లో 5,000 స్మాల్ క్యాప్స్ ఒక మ్యూచువల్ ఫండ్‌లో. మిగతా 5,000లో ఒక 3,000 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టేసుకోవచ్చు. తర్వాత ఒక 2,000 గోల్డ్‌లో పెట్టేసుకోవచ్చు. సో, మీకు ఇది సింపుల్ అంతే. మీరు 3 మ్యూచువల్ ఫండ్‌లు ఎంచుకొని ఒకటి ఆహ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఒకటి ఆహ్, గోల్డ్, తర్వాత ఒకటి ఇండెక్స్. ఇవి 3 ఫండ్స్ తీసేసుకొని దాంట్లో ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఓకేనా? దీంట్లో గూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఎస్ఐపీస్ అని ఉంటాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. మీరు ఎనీ యాప్ తీసుకోండి. గ్రో యాప్ తీసుకోండి, లేకపోతే జెరోదా తీసుకోండి ఆర్ ఎనీ యాప్ తీసుకొని జస్ట్ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. 1 డేలో యాక్టివేట్ అయిపోతది. యాక్టివేట్ అయిపోగానే మ్యూచువల్ ఫండ్ సెక్షన్‌లోకెళ్ళండి. ఒక స్మాల్ క్యాప్ ఫండ్ పిక్ చేసుకోండి. గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ పిక్ చేసుకోండి. ఒకటి ఇండెక్స్ ఫండ్ పిక్ చేసుకోండి. నిఫ్టీ ఫిక్స్ చేసి ప్రతి దాంట్లో జస్ట్ అమౌంట్ ఎంటర్ చేయడమే. 5,000 ఎవ్రీ మంత్, 2,000 ఎవ్రీ మంత్, 3,000 ఎవ్రీ మంత్ అని చేస్తే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా ఆ 10,000 ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది అగైన్ ఇట్స్ ఎ థియరీ. మీరు ఐ రికమెండ్ గో మోర్, రీడ్ బెటర్. ఆహ్, తర్వాత కొంచెం రిసర్చ్ చేయండి. దెన్ టేక్ ఎ కాల్. ఓకేనా? నెక్స్ట్